హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మేము టీజర్ చూసాము, సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఒక 5 years ముందు చూసిన నరేష్ గారిని మళ్ళీ మేము ఆ ఒక్కటి అడుక్కులో చూడబోతున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో మా ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందంటే ఒక క్రికెటర్స్కి ఇప్పుడు మన వేరే రకరకాల స్టేడియంస్కి వెళ్ళి ఆడుతుంటారు. మన హోమ్ గ్రౌండ్కి వస్తే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు, మన గ్రౌండ్ మన ఇదని అలా ఉందండి. సో ఇట్స్ లైక్ మొన్నటి వరకు సీరియస్ సినిమా చేసినా కూడా మళ్ళీ నా పిచ్కి వచ్చాను నా అని ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ బ్యాక్ హోమ్ అండి. ఎందుకంటే 6 years అంటే దాంట్లో మహర్షి తర్వాత నేను అన్ని కొంచెం సీరియస్ ఫిల్మ్స్ చేయడం జరిగింది, నాంది కానీ దాని తర్వాత అలాంటివన్నీ. సో అగైన్ ఇట్స్ గుడ్ టు బి బ్యాక్. అండ్ చాలామంది నన్ను బయట ఎక్కడ కలిసినా కూడా నరేష్ నాకు కామెడీ కావాలన్న అంటే దట్ మళ్ళీ మీరు అన్నట్టు ఆ వింటేజ్ అన్న వర్డ్ వాడతారు కదా, అలా ఒకప్పుడు మీరు బెండప్పారో కితకతులు ఎలా ఉన్నాయి అలా సినిమాలు మళ్ళీ చేయాలన్న అలాంటి కామెడీ సినిమా అంటే ఫుల్ ఫ్లెష్డ్ కామెడీ సినిమా చేయాలని చాలా మంది అడిగారండి. సో దెన్ I was looking for the right scripts అండి. దెన్ వీ గాట్ దిస్ ఆ ఒకటి అడుగు అండ్ ఈ సినిమాలో కూడా అంటే ఇట్స్ మోర్ రిలేటబుల్ ప్రాబ్లం అండి అందరికీ. ఎందుకంటే పెళ్ళి అన్నది చాలా పెద్ద సమస్య అది. సో అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇప్పుడు చాలా ఇదిగా ఉందండి అది. సో దాని మీద చేస్తే బాగుంటుంది. అండ్ ఈ జనరేషన్ అంటే ఒకప్పుడు ఏంటంటే 30,000 అంటే 25-26 yearsలో పెళ్లి చేసేయాలి. 30 దాటిందంటే 30 దాటిందా అంటారండి. ఇప్పుడు 30 అనేది వెరీ నార్మల్ అయిపోయిందండి. 30 దాటిన తర్వాత చాలా మంది 30 తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయండి ఇప్పుడు. సో అలాగా అంటే జీవితంలో సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకున్నవాడు ఆడి జీవితంలో సెటిల్ అయ్యాడు, బట్ లేట్ అయింది. ఆ లేట్ అయ్యేటప్పటికి సంబంధాలు కూడా లేట్ అవుతున్నాయి రావడానికి. సో అలాంటి వాడు కాదు, అలాంటి వాడు ప్లస్ ఈ దీంట్లో ఏంటంటే వీడు ఒక రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు. రిజిస్టర్ ఆఫీస్లో వీడు అందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు, వీడికి పెళ్ళి అవ్వదు. సో ప్రతివాడు రైట్ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ కానించండి, లేకపోతే ఇట్స్ నేబర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు నీ పెళ్ళి ఎప్పుడు పప్పన్న ఎప్పుడు అని అంటుంటే హీ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా వాడు ఏం మాట్లాడతాడు అనుకుంటే ఆ ఒకటే అడుక్కుని వెళ్ళిపోతుంటాడు. సో దెన్ అంటే అవునండి, ఎందుకంటే ఇట్స్ లైక్ జనరల్గా మనం చూస్తే మనం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎప్పుడు అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది కదా పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు. సో దిస్ ఇస్ నార్మల్ అంటే ప్రతిదీ ఎవ్రీ టైమ్ నో వన్ ఈస్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ అండి. నెక్స్ట్ ఏదో ఇది అయిపోయిందిగా ఉద్యోగం వచ్చిందిగా పెళ్లి చేసుకో, పెళ్ళి అయిపోయిందిగా పిల్లలుగానే. మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో మా ముందుకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే 5-6 సంవత్సరాలు సీరియస్ సినిమాలు చేసి మళ్ళీ ఏదో నా ఓన్ బ్యాటింగ్ పిచ్కి వచ్చినట్టుంది. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ హోమ్. అండ్ అంటే చాలా రోజుల తర్వాత చేసినప్పుడు నాకు కూడా వెన్నెల కిషోర్ గారితో, ఫరియా తోటి, అలాగే వైవా హర్ష వీళ్ళందరూ ఉన్నప్పుడు, బట్ నవ్ అగైన్ ద కామెడీ టైమింగ్. వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా? లేదండి, వెన్నెల కిషోర్తో చాలా సినిమాలు చేశాను. వైవా హర్ష తోటి ఐ థింక్ ఇదివరకు ఒక సినిమా చేశానండి, మారేడుమిల్లి. మారేడుమిల్లి కాదు, వి హావ్ డన్ అ ఫిల్మ్. అంటే కాంబినేషన్ లేదు, అంటే సినిమాలో ఉన్నాడు కానీ మా ఇద్దరు కాంబినేషన్లో చేయలేదు. సో ఫరియాతో ఫస్ట్ టైం అండి. సో అంటే ఇట్స్ లైక్ నవ్వుకుని చాలా రోజులు, ఎందుకంటే ఇంటెన్స్ సినిమాలు లేకపోతే యాక్షన్ సినిమాలు చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కామెడీ సినిమాలు రాగానే సెట్కి రాగానే అందరూ అంటే రైట్ ఫ్రమ్ కామెడీ సినిమా అంటే చేసి మేము ఎంజాయ్ చేస్తూ చేస్తామండి. సో ఈవెన్ సెట్ కూడా అలాగే ఫెస్టివ్ సీజన్ లాగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు రావటం, ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు అంటే ఇది ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సీన్ ఎలా ఇంప్రూవైజ్ చేద్దాం. సో ఎవ్రీ వన్ గివ్స్ దేర్ అవుట్పుట్స్ అండ్ అన్ని హ్యాపీగా మాట్లాడుకునేది. ఇట్ వాస్ లైక్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ పర్సనల్లీ. చిన్న 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కూడా అంటే వెన్ యూర్ డూయింగ్ ఇట్ అగైన్ మళ్ళీ చాలా మంది ఆ బాడీ లాంగ్వేజ్ కావాలి, మళ్ళీ పాత నరేష్ కావాలనేది ఇప్పటికి దెన్ విల్ సీ దాట్ అండి క్లియర్గా. మళ్ళీ ఒక 5 years ముందు మీరు అలా చూసారు నరేష్ అలా చూడగలుగుతారు. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సార్ మిమ్మల్ని అలా మళ్ళీ చూడడానికి. అంటే 5 years తర్వాత మళ్ళీ ఈ చేంజ్ రావడానికి అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా?
లేదండి అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. అంటే అలాను కాదు ఇక్కడ లైక్ నేను నాంది సినిమా చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ స్టోరీస్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ కంటెంట్ ఓరియంట్. అంటే ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానికం కానివ్వండి, ఉగ్రం కానివ్వండి, అలాంటి సబ్జెక్టులు వచ్చినాయి. సో నేను దాంట్లో ఎందుకంటే అప్పటి వరకు నాకు వరుసగా 10 సినిమాలు వస్తే 9 సినిమాలు కామెడీ ఉండేయండి. ఆఫ్టర్ నాంది ఇప్పుడు వస్తుంటే ఒక సినిమా కామెడీ వస్తుంది, మిగతా 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయి. సో ఐ వాస్ లిస్నింగ్ టు ఫ్యూ స్క్రిప్ట్స్ అండి విచ్ ఐ ఫెల్ట్ కామెడీలో ఇంకా అంటే నాకు ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే చేస్తే మళ్ళీ ఇలాగ కామెడీ మళ్ళీ మనం అంటే బ్యాక్ టు మై ఫోర్ట్ అంటే ఐ డెఫినెట్లీ హ్యాస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ ఇది కథ ఉండాలని. సో వాజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ అండి. దెన్ మల్లి గారు కేమ్ ఇన్. ఆయన వచ్చి ఆయనే రాసుకున్నది ఈ కథ రాసుకుని హీ టోల్డ్ మీ అండి. నేను ఫస్ట్ అనుకున్నప్పుడు పెళ్లి సినిమాలు చాలా వచ్చేసినాయి కదా, హీరోకి పెళ్ళి అవ్వకపోవటం అలాంటి, పెళ్లికాని ప్రసాద్ చాలా చూసుంటారు కదా, సినిమాలు చూసుంటారు కదండి. నేనే చేశాను పెళ్లికాని ప్రసాద్ అనే సినిమా టైటిల్ పెట్టి నేను కూడా యాక్ట్ చేశాను. దెన్ he told me and it's based on 2 facts అండి. నేను పేపర్ క్లిప్పింగ్ చూపించి, సార్ పెళ్ళి అనేది జరుగుతుంది, దీంట్లో ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, దీన్ని ఎంత మనీ మింటింగ్ బిజినెస్ అవుతుంది తెలుసా మీకంటే దెన్ వాజ్ లైక్ షాక్డ్ అండి. అంటే ఐ వాజ్ లైక్ మనం రెగ్యులర్గా అన్ని చదువుతుంటాం, అన్ని అప్డేట్స్లో ఉంటాం కానీ బట్ సమ్వేర్ అయితే ఓకే దిస్ ఇట్స్ లైక్ నీడ్. ఇప్పుడు నాందిలో 211 గురించి అలా చెప్పాల్సి అంటే జనాలకు తెలియదు, నాకే తెలియదు ఆ సినిమా చేసేంత వరకు 211 అన్న సెక్షన్ ఒకటి ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుందని నాకు తెలియదండి. సో అలాగే ఈ సినిమా చేసినప్పుడు ఒక ఇలాంటివి ఉన్నాయి, ఇన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అంటే అయితే ఓకే చాలామందికి ఒక పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీకి పెద్ద కళ అండి. ఒక ఫాదర్కి మదర్కి కానివ్వండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చదివించి ఒక పెద్ద ఇంట్లో అంటే అమ్మాయినన్నా అబ్బాయినన్నా మంచి ఇంట్లో ఇవ్వాలి, మంచి చదువుకున్న అబ్బాయికి ఇవ్వాలి, మంచి చదువుకున్న అమ్మాయి కోడలు రావాలనుకుంటే తప్పలేదు. అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ధూమ్ధామ్గా చేసుకుందాం బాగా, అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి కష్టపెట్టుకుని చేసుకుంటారు ఉంటారండి. సో ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ అండి. సో ఇలాంటి డ్రీమ్ చాలామందికి సో వాళ్ళకి ఇలా జరుగుతుంది. సో దిస్ ఇస్ మ్యారేజ్ అనే వెనకాల పెద్ద స్కామ్ ఒకటి జరుగుతుంది అన్నీ తెలియాలి. బికాస్ ఇట్ హ్యాస్ టు బి మూవీ హ్యాస్ టు బి సమ్వేర్. మనం ఎంత చెప్పినా కూడా ఎంత కామెడీ సినిమా తీసినా కూడా దే హ్యాస్ టు బి సమ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. బయటకు వచ్చిన తర్వాత ఓకే వీళ్ళు ఒక పాయింట్ గురించి చెప్పారండి. సో ఆ పాయింట్ బాగా స్ట్రెంత్ అనిపించింది. మళ్ళీ గారు టోల్డ్ మీ దిస్, దెన్ ఐ సెడ్ ఓకే వీఆర్ గోయింగ్ హెడ్ విత్ దిస్ అని. దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్.